రే హోటల్ ఏంద్రా ఇంత బాగుంది కదా. ఇది హోటల్ కాదురా, సీటు బ్రూస్. అబ్బా అయ్యా నీ అబ్బా మెల్లగా పెట్టరా. ఎక్కువ అవుతున్నా అంటే నోటితో చెప్పొచ్చు కదా, కొట్టి చెప్పాలా? ఆర్డర్ ఏంటో తొందర చెప్పండి, నాకు టైం లేదు. ఈ సీ2 హౌస్లో బెస్ట్ స్టార్టర్స్ ఏందో చెప్పు బ్రో. చదువుకున్నారుగా, చదువు రాదా? మీరే చూసుకోండి మెన్యూ. అబ్బో నీకు బాగా బలిసిందిరా. చికెన్ తెచ్చిపోయామా? లేదు. వెజ్ మంచూరియా పొడి మటన్ కబాబ్ లేదు. వెజ్ కబాబ్ ఉంది. రే కనీసం పల్లీలనే ఉన్నాయా? క్రిస్పీ కార్న్ ఉంది. తింటా అంటే తీసుకొస్తా, తొందర చెప్పండి, నాకు టైం లేదు. ఇబ్బో ఏదో ఒకటి తీసుకురా. ఇలా ఉన్నాయంట నసగాడు. ఏంట్రా ఏం మాట్లాడవు? అరే ఎక్కువ మాట్లాడు సార్, అసలే మనోడు బెంచ్ మీద ఉన్నాడు. కాదు, యాక్చువల్లీ దిగిపోయింది. ఇంత చెత్తతో ఏంట్రా మీరు? రే వెళ్తే వెళ్ళావు కానీ డబ్బులు లేవు, వచ్చి బిల్లు కట్టరు రే. ఇట్స్ నాట్ యూ, ఇట్స్ మీ. నీకు నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుందా బే? సారీ, ఏంటి చంపేస్తావా? లేడీస్ వస్తుమా? వెయిట్ మెన్స్దే మాది ఫుల్ ఉందని ఇప్పటికి వచ్చా. ఏంటి బ్రేకప్పా? అలా అని చెప్పలేము. సిచ్యువేషన్ చెప్తా. బెంచి అమ్మాయికి క్లారిటీ లేదా? తప్పు నాదే కదా. కాదు. అయితే ఎందుకు ఇన్ని రోజులు ఇంత ఫ్రెండ్లీగా మూవ్ అయింది? తనకి నువ్వు కావాలి కానీ కన్ఫర్మ్గా నువ్వే కావాలనే క్లారిటీ లేదు. కొద్ది రోజులు తిరిగింది, టైం పాస్ చేసింది, వేరే వాడి దొరికాక వెళ్ళిపోయింది. కానీ తను ఇట్స్ నాట్ యూ ఇట్స్ మీ అని చెప్పింది. అలా అంటేనే కదా మేము ఏమైనా తప్పు చేసామని ఆలోచిస్తారు. అమ్మాయిని అర్థం చేసుకోవడం కష్టం కదా. అర్థం చేసుకుని బుక్ ఏమన్నా రాస్తావా? లేడీస్ వాష్రూమ్లో ఎక్కువసేపు ఉంటే ఎవరైనా చూస్తారు, త్వరగా వెళ్ళి. తీసుకొచ్చు కాదు, టేబుల్ నెంబర్ 7లో చిల్ అవుతున్నాం, వచ్చి జాయిన్ అవ్వచ్చు కదా. ఓకే. ఏంట్రా అటు చూడరా ఎవడున్నాడు? రే వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్ళాడు కదరా, అమ్మాయితో వస్తుందంటే. ఈడు మామూలుడు కాదు. మా ఊళ్ళోడు కదరా బాబు వీడు. దూల తీరింది కదా వాళ్ళకి.